వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు గత కొంతకాలంగా ఒక ప్రచారం జరుగుతోంది. హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరబోతూ ఉన్నారు అని చెప్పేసి ముఖ్యంగా కాంగ్రెస్ నేతలే ఈ ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు హరీష్ రావు ఈ ఆరోపణని ఈ వార్తల్ని ఖండించారు. తాజాగా మరోసారి హరీష్ రావు ఈ పార్టీ మార్పు వ్యాఖ్యలపై ప్రచారంపై స్పందించారు. నా పుట్టుక ప్రయాణం బీఆర్ఎస్ తోనే అంటూ మరోసారి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి బయట నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్తా. ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా ఇంకా 100 సార్లు చెప్తా. ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ రైట్ సార్, ఇప్పటికే చాలా సార్లు చెప్పారు, అదే విషయాన్ని మరోసారి చెప్తూ ఉన్నారు. కానీ ఈ ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ డిస్టెంట్ థర్డ్ లో ఉంది సార్? మీకు అసెంబ్లీ ఎన్నికలు, ఒక లోక్సభ ఎన్నికల్లో మాత్రం బలంగా ముందుకు వచ్చింది. మళ్ళీ స్థానిక ఎన్నికల్లో లేదు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లేదు. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నాడు, హరీష్ రావు బీజేపీలో చేరుతున్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? నీదే చెప్పాను నాకు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానని చెప్పి ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది కదా. సో రేవంత్ రెడ్డి చేరి హరీష్ రావు చేరి ఎంతమంది చేరుతారండి? అందులో అక్కడ ఉన్న స్కోప్ ఎత్తున్నది. వాళ్ళు ఉన్న నాయకులకే మధ్య విభేదాలతో ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ పోయి బీజేపీలో చేరుతారు. పోనీ బీజేపీ అన్న రైజింగ్ ఉందా తెలంగాణలో? పోనీ ఏదో బెంగాల్ లాగా రైజింగ్ ఉంది, అధికారం రేపో మాపో అనే రీతిలో ఉంది. అందరు నాయకులు ముఠాముల్లో చదువుకొని బీజేపీలో చేరుతున్నారంటే యూ కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్. మీకు 2023 ఎలక్షన్స్ అప్పుడే ఈటల రాజేందర్ చెప్పాడు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూబిల్లి కృష్ణ దగ్గరికి వెళ్ళి రమ్మంటే వాళ్ళు నన్నే వాళ్ళ కాంగ్రెస్లోకి రమ్మంటున్నారు, వాళ్ళు వచ్చేటట్లేరు అని. మీకు ఉన్న రాజగోపాల్ రెడ్డి మీకు అక్కడ ఉప ఎన్నిక కూడా వచ్చి ఆయన రిటర్న్ కాంగ్రెస్కి వచ్చేసాడు, వివేక్ కాంగ్రెస్కి వచ్చేసాడు. సో బీజేపీలో గతంలో చేరిన వాళ్ళే వెనక్కొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి, డిప్యూటీ అపోజిషన్ లీడరు ఇద్దరు ఎందుకు చేరుతారు బీజేపీలో? లాజిక్ ఉండాలి కదా. ఇక భవిష్యత్తులో ఎవరితో కలుస్తారు, ఎవరితో చేరుతారు, ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు, ఏముంది దానికి ఎవరని చెప్పగలం? దానికి రాజకీయాల్లో గ్యారంటీలు ఏవి ఇవ్వలేమని కాదు కదా. అందువల్ల మనకు ఇది ప్రతిసారి ఎందుకు వస్తుంది అంటే హరీష్ రావు ఇస్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ తెలంగాణ. మీకు బీఆర్ఎస్లో కూడా మీరు సర్వేలు చేయండి, బీఆర్ఎస్లో అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు హరీష్ రావు. చాలా మందికి తెలిసిన విషయం ఇది. తెలంగాణ సమాజంలో కూడా ఇది వెరీ రెస్పెక్టబుల్ లీడర్, అందులో డిస్ప్యూట్ లేదు. వెరీ పాపులర్ లీడర్ కూడా. అందువల్ల ప్రజలతో ఉండే సంబంధాలు మొన్న కూడా చూడండి, మున్సిపల్ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ఏ సీపు, ఇంత అననుకూల పరిస్థితుల్లో కూడా దట్ ఈజ్ వాట్ హీ ఎంజాయ్స్ ద సపోర్ట్ ద పీపుల్. ఆయన వ్యక్తిగతంగా ఉండే సంబంధాలకు కావచ్చు, రాజకీయంగా ఆయనకున్న నిలకడకు కావచ్చు, సమస్యలపైన అవగాహనకు కావచ్చు, కారణాలు ఏదైనా హరీష్ రావు ఇస్ ద మోస్ట్ పాపులర్ లీడర్ విత్ ఇన్ ద టీఆర్ఎస్ అండ్ తెలంగాణ సొసైటీ అండ్ అక్రాస్ పొలిటికల్ పార్టీస్. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ గౌరవాన్ని పొందినటువంటి నాయకుడు. అందువల్ల అలాంటి నాయకుడు వస్తానంటే బీజేపీ ఎందుకు కాదంటది, చాలా ఆనందంగా తీసుకుంటుంది. సో దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, బెంగాల్లో శువేందు అధికారి, ఇలా తీసుకున్నప్పుడు తెలంగాణలో మీకు హరీష్ రావు వస్తానంటే కాదంటదా బీజేపీ? కానీ బీజేపీ నాయకులు బహిరంగంగానే చెప్పారు కదా, హరీష్ రావు మా పార్టీలో చేరితే ఆహ్వానిస్తామని కూడా చెప్పారు కదా. అదంతెందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని మోడీయే అడిగాడు కదా నాతో కలవండి అని. సో అది క్లియర్గా కనబడుతుంది కదా. బీజేపీ ఎప్పుడు కూడా తన పార్టీలో లేరు కనుక ఈ కోడి ఎవరిదైతేనే మన ఇంట్లో గుడ్డు పెడితే చాలు అనుకుంటుంది బీజేపీ. సో అందువల్ల బీజేపీకి ఏంటంటే హోమ్ గ్రౌండ్ క్యాడర్ లీడర్ తక్కువ. అందువల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి కూడా చేస్తుంటారు. ఇప్పుడు అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్లో వచ్చిన ముఖ్యమంత్రి చేశారు, ఏజీపీ నుంచి వచ్చిన సర్వానంద్ సోనోవాల్ని ముఖ్యమంత్రి చేశారు, బెంగాల్లో తృణమూల్ నుంచి వచ్చిన శివేంద్ర అధికారిని చేశారు, మీకు ఇలా కర్ణాటకలో జనతాదళ్ నుంచి వచ్చిన బసవరాజ బొమ్మాయిని చేశారు. ఇలా చేస్తూనే ఉంటారు. ఇక్కడ వాళ్ళకి సొంత క్రాప్ లేకపోతే ఏం చేయాలి? సో సొంత క్యాడర్ నాయకత్వం బిల్లు చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఇతర పార్టీల్లోనే ఎదిగి వచ్చిన నాయకులను తీసుకొచ్చుకుంటే చాలా తొందరగా పార్టీ పెరగచ్చు అనేది వాళ్ళ రాజకీయ వ్యూహం.
అందులో భాగంగానే బీఆర్ఎస్లో ఎవరైనా బలమైన నేతలు ఉన్నారా, కాంగ్రెస్లో ఎవరైనా బలమతి నేతలు ఉన్నారా, అసమ్మతి నేతలు ఉన్నారా, మరి నయానో భయానో తమ వైపు తిప్పుకోవచ్చా, వాళ్ళ బలహీనతలు ఏవైనా ఉన్నాయా, మొత్తం వాళ్ళపైన సిబిఐ ఈడీ పంపిస్తే మన వైపు వస్తారా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ చెద్దాకు ఏదో ఆశ చూపారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్రివర్గంలో ఆయన ఉంటాడు అంటున్నారు. అలాగే అశోక్ మిట్టల్ అని రాఘవ చెద్దాన్ని తీసేసి ఆ అశోక్ మిట్టల్ని డిప్యూటీ లీడర్గా పెట్టింది. రాజ్యసభలో తన పార్టీ నాయకుడిగా పెట్టింది, డిప్యూటీ లీడర్గా పెట్టిన వెంటనే ఏం చేశారు, సిబిఐడి వెళ్ళిపోయింది అశోక్ మిట్టల్, ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నాడు. సో ఆయనను రాఘవ చెద్దాన్ని తీసేసి అశోక్ మిట్టల్ పార్టీ పెడితే ఆయన వెళ్ళి బీజేపీ అయ్యారు రాఘవ చెద్దాతో కలిసి. సో ఇలా రకరకాల రూపాల్లో లాగేస్తూ ఉంటారు. ఇది చూసిన వారికి ఏమనిపిస్తుంది, హరీష్ రావు లాంటి బలమైన నాయకుడు బీజేపీకి వస్తే ఒక ముఖ్యమంత్రి ఫేస్ వస్తుంది కదా. సో బీజేపీ వాళ్ళు ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, దేశమంతా ఇస్తున్నారు. కానీ హరీష్ రావు ఇంతవరకు ఎక్కడా కూడా వివరించి చూపెట్టిన నాయకుడు కాదు. ఇన్నేళ్ల నుంచి స్పెక్యులేషన్స్ వచ్చినా పార్టీ క్రమశిక్షణకు ఏనాడు కూడా ఒక్క ఇంచు కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ ది ఇంచ్ కూడా బయట జరగలేదు. ఆయనకు ఏమైనా అసంతృప్తి ఉందా, ఉంటే ఉండొచ్చు, రాజకీయాల్లో ఉండకుండా ఎందుకు ఉంటుంది. సో ప్రియారిటీస్లో మార్పులు వస్తాయి, వ్యూహాల్లో మార్పులు వస్తాయి, రాజకీయాల్లో రకరకాల సమస్యలు ఉంటాయి, కుర్చీలో ఒకటే ఉంటుంది, ఈ ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి. అందువల్ల అసంతృప్తి ఉండదు. హరీష్ రావు కంప్లీట్ సంతృప్తితోనే బీఆర్ఎస్లో ఉన్నాడు అంటే ఉండకపోవచ్చు కూడా, ఇట్స్ పాసిబుల్. ఇప్పుడు వరంగల్ సభ అప్పుడు హరీష్ రావు అసంతృప్తి అన్నారు, కాళేశ్వరం ప్రారంభోత్సవం అప్పుడు అసంతృప్తి, హరీష్ రావు మినిస్టర్గా లేడు, ఇవన్నీ ఆయనకు అసంతృప్తి కలిగించాయి అని అంటారు. కానీ అవి ఉండవచ్చు కూడా, ఉండకూడదని ఏం లేదు కదా. కుటుంబాల్లోనే అసంతృప్తి ఉంటుంది, సొంత పార్టీలు ఉండవా. సో అందువల్ల ఆ డిఫరెన్సెస్, అసంతృప్తి, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అది ఉన్నంత మాత్రాన పార్టీ విడిచిపెట్టి వెళ్తానంత వరకు మనం చెప్పలేము. కేసీఆర్ పట్ల హరీష్ రావు లాయాలిటీ మాత్రం అన్క్వశ్చనబుల్, అందులో ఎవ్వరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏ బీఆర్ఎస్ నాయకుడిని అడగండి, హరీష్ రావు విల్ నెవర్ రివోల్ట్ అగైన్స్ట్ కేసీఆర్, అది ఇంపాసిబుల్. అది కేసీఆర్కు వ్యతిరేకంగా హరీష్ రావు తిరుగుబాటు చెయ్యడు అంటారు, ఎవరనే అంటారు. ఆయన మనస్తత్వం చేసి నడుతుంది. అదంతా ఎందుకు, ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ల మధ్య ముఖ్యమంత్రి పదవి అంటూ రేపు వారసత్వానికి వస్తే ఎవరు అనే చర్చ వస్తుంది. ఇద్దరు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రశ్న వస్తుంది. బీహార్లో తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ల మధ్య జరగలేదా? మీకు ఆఖరికి ఉత్తరప్రదేశ్లో అయితే అన్నదమ్ములే కాదు, బాబాయికి అబ్బాయికి జరగలేదా? అఖిలేష్ యాదవ్కు శివపాల్ యాదవ్కు మధ్య ఘర్షణ, తమిళనాడులో స్టాలిన్ అలగిరిల మధ్య జరగలేదా? సో మీకు ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళ అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు తీయరా? సెటిల్ అయిపోయినాక కూడా, లోకేష్ పార్టీ వారసులను సెటిల్ అయిపోయినాక కూడా అడపదడప తీస్తూ ఉంటారు కదా. తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు స్మరిస్తూ ఉంటారు ప్రత్యర్థులు. సో ఇలాంటివి అంతటా ఉంటాయి. సో ఇక్కడ కూడా రేపు కేసీఆర్ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సీట్ ఒక్కటే ఉంటుంది కదా. సిద్ధరామయ్యలు శివకుమార్లు పంచుకోలేరు కదా. సో అందువల్ల మీకు కేటీఆర్ అన్న కావాలి, హరీష్ రావు అన్న కావాలి. సో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో క్లియర్గా కేటీఆర్ వైపు ఎడ్జ్ చూపెట్టారు. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, క్యాబినెట్లో ఆల్మోస్ట్ అన్డిక్లేర్ నెంబర్ 2 కూడా చేశారు. సో ఇది సహజంగానే కాస్త హరీష్ రావుకి అసంతృప్తి ఉండొచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా, సర్వసంగ పరిత్యాగులు ఉండరు కదా. కేటీఆర్కు ముఖ్యమంత్రి కావాలని ఉండవచ్చు, హరీష్ రావుకు ముఖ్యమంత్రి కావాలండొచ్చు, కవితకు ముఖ్యమంత్రి కావాలండొచ్చు. ఉండడం నేరం కాదు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, క్రికెట్ ఆడే వాళ్ళు క్రికెట్ గెలవాలని రాస్తారు, ఐఐటి రాసిన వాళ్ళు ఐఐటీలో సీట్ రావాలని చూస్తారు. నాకే సీట్ రావాలని నేను స్వార్థం అనుభవిస్తే పద్ధతి కాదు కదా. మిగతా వాళ్ళకు కూడా సీటు రావాలి కదా. నేను స్వచ్ఛందంగా సీటు వదులుకుంటాను ఐఐటిని, పాపం వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు కష్టపడ్డారు కదా అని అంటారా? ఇదే కాంపిటీషన్, పక్కని రాకుండా నాకు రావాలి ఐఐటి అని కోరుకుంటారు. కోరుకోకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ ఎట్లయితే. అందువల్ల కేటీఆర్కైనా హరీష్ రావుకైనా తానే ముఖ్యమంత్రి కావాలని కోరుకుండొచ్చు, అదే నేరం కాదు, సహజం, అది దట్స్ నేచురల్. సో ఒకే అన్నదమ్ముల మధ్యలోనే ఉంటుంది, పిల్లల మధ్యలోనే ఉంటుంది, అందులో కొడుకు మేనల్లుడి మధ్య ఉండదా? సో ఆ మేరకు ఉండొచ్చు. అది ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారా? లేదు కదా. ఇంతవరకు చరిత్రలో ఇప్పటి వరకు ఇన్ని స్పెక్యులేషన్లు వచ్చినా అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ చాలా హుందాగా బిహేవ్ చేశారు. అదైతే మన కళ్ళ ముందు కదా.
ప్రత్యర్థులకు ఏ మాత్రము అవకాశం ఇవ్వలేదు, ఆస్కారం ఇవ్వలేదు. వారు ఇంటర్నల్ గా కానీ బయట కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవలు ఉన్నట్లు బయటికి మాత్రం ఎక్కడా దే నెవర్ డెమాన్స్ట్రేటెడ్. ఆ రకమైన యూనిటీ చూపెట్టారు. కేసీఆర్ కోరు కుడి భుజం ఒక రెండవ భుజం అని కూడా అనలేము, ఇద్దరు కుడి భుజాలానే పనిచేశారు. సో అందువల్ల ఇప్పటి వరకైతే కేసీఆర్ కు ఆ సమస్య లేదు. కానీ ఈ లోపల కవిత మాత్రం హరీష్ రావుని టార్గెట్ చేస్తూ బయటికి వెళ్ళారు కూడా. ఇవన్నీ జరుగుతుంటాయి. రాజకీయాల్లో అవకాశాలు తక్కువ ఉంటాయి, ఆశించేవారు ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉన్నప్పుడు అనివార్యంగా ఘర్షణలు, అసంతృప్తులు, కాస్త అలక్కలు ఇవన్నీ ఉంటాయి. అల్టిమేట్ గా వారు ఆ డీసెన్సీ, ఆ లక్ష్మణ రేఖ దాటారా అంటే హరీష్ రావు దాటలేదు, కేటీఆర్ దాటలేదు. లెట్ us బి వెరీ ఫ్రాంక్. ఇక తర్వాత పొలిటికల్ స్పెక్యులేషన్ ఆగుతుంది, ఆగదు కదా. ఎందుకంటే ఇతర పార్టీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం ఉండగా ఆయన పోయి బీజేపీలో చేరుతారు. బీజేపీలో ఏమున్నది, బీజేపీలో చేరితే ఏమైతే 8 మంది ఎమ్మెల్యేలు నాయకులు అవుతారు. 8 కాకపోతే ఇప్పుడు ఎంతమంది పోతుంది, 56 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారండి ఎవరన్నా? అది సాధ్యమా? సో కాంగ్రెస్ 56 మంది ఎమ్మెల్యే తీసుకుపోయి బీజేపీల మద్దతుతో, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు అని అధికారంలోకి వస్తాడా? సాధ్యం అది. సో ఆ రాజకీయ పరిస్థితే లేదు కదా. సో అయినా ఎందుకంటారంటే మరి హేమంత్ విశ్వ శర్మని చూసినప్పుడు, అమరేందర్ సింగ్ చూసినప్పుడు, అది మరి జ్యోతిరాదిత్య సింధ్యాని చూసినప్పుడు ఎవరైనా ఏమైనా చేయొచ్చు కదా అనుకుని ఇలా స్పెక్యులేషన్లు వస్తాయి. కానీ ఏ ఆధారము లేకుండా స్పెక్యులేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆధారాలతో స్పెక్యులేట్ చేయొచ్చు, రాజకీయ పరిణామాలని మనం స్పెక్యులేట్ చేయవచ్చు. రాజకీయ పరిణామాలు వేరు, రాజకీయ నాయకుల ఉనికిని పైన అనుమానాలు వ్యక్తం చేయడం వేరు.